పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రాలు 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 తండ్రి. ఉదయకాల సమయంలో మీ పాదముల చెంతకు చేరి ఉన్నాం. దయగల దేవా, మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తం చేత నన్ను మమ్మల్ని మీరు కడగండి, శుద్ధీకరించండి. ఎన్నటన్నిటికీ పరిశుద్ధి ఎన్ని సన్నిధాలు మీ యొక్క ఆవరణములో అయ్యా మీరు కోరుకున్న దేవుడు అయ్యండి. స్తోత్రం. మమ్మల్ని పరిశుద్ధపరచోగా ఉదయకాల సమయంలో మీరు దిగిరమ్మని మేము వేడుకొనిచున్నాం తండ్రి. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు? మమ్మల్ని శుద్ధులుగా మార్చే దేవుడు, పరిశుద్ధంగా చేసే దేవుడు నీకు స్తోత్రాలు. దేవా, ఈ లోకంలో మమ్మల్ని అందముగా తయారు చేసేటటువంటి ప్రక్రియలు ఉండవచ్చు, కానీ మా హృదయాన్ని మార్చే ప్రక్రియలు లేవు. మా శరీరాన్ని మార్చే ప్రక్రియలు లోకంలో ఉండొచ్చు, కానీ అంతరింద్రియములను మార్చే ప్రక్రియలు లేవు. మనస్సును, మా తలంపులను, హృదయాలను మార్చేటటువంటి మార్గాలు లోకంలో లేవు తండ్రి. కేవలము నీ యందు మాత్రమే మా హృదయానికి మార్పు, నీ యందు మాత్రమే ఆ ఆత్మశుద్ధి, నూతన జన్మ అయా లభిస్తాయి తండ్రి. నీకు స్తోత్రాలు అయా. మీ యొక్క అమూల్యమైన రక్తము చేత నన్ను మమ్మల్ని మీరు కడగండి తండ్రి. నీకు స్తోత్రం. మమ్మల్ని శుద్ధులుగా చేయండి. నెత్తి మొదలుకు నడి కాలు వరకు అయా స్వస్థత కొంచెమైనా లేని వారుగా మేము ఉన్నాం. దయగల తండ్రి, మీరే మమ్మల్ని దర్శించండి ప్రభా. మమ్మల్ని బాగు చేయవాడుగా దిగిరండి. ఇంకా ఏ విషయాలు మేము దుష్టుని యొక్క కుతంత్రాలకు బందీ అయిపోతున్నామని వెలిగిన దేవుడు, దయతో మమ్మల్ని కనికరించండి ప్రభువా. నీకు స్తోత్రాలు అంటూ అందరం కూడా కొద్ది నిమిషములు దేవుని యొక్క కృపను ఆశ్రయిస్తాం. ప్రతి హృదయమున ఆయన కృప నేను ఆశ్రయించదని అంటాడు దావీదు. నేను వేకువనే లేచేదను. సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు ప్రభువా. నీ ఉదయకాల కృపను మా మీద మీరు కనపరచండి. ఉదయకాల కృప చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. నీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రములు 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 రాజా. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతి కాంక్షణీయుడా, అతి మనోహరుడా నీకు స్తోత్ర. అత్యున్నతుడా నీకు స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మమ్మల్ని బాగు చేయువాడుగా ఉదయకాల సమయంలో మీరు దిగిరమ్మని వేడుకొనుచున్నాం తండ్రి. మమ్మల్ని అభిషేకించువాడుగా మీరు దిగిరమ్మని మేము వేడుకొనుచున్నాం. మా ప్రార్థన ఆలకించువాడుగా మీరు దిగిరమ్మని మేము వేడుకొనుచున్నాం తండ్రి. నీకు స్తోత్ర. మమ్మల్ని నడిపించు నాయకుడిగా మీరు దిగిరమ్మని మేము వేడుకొనుచున్నాం తండ్రి. నీకు స్తోత్ర. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవమా, మేము నా తండ్రి పాపులమని మేము ఒప్పుకొనుచున్నాం. నువ్వు పరిశుద్ధుడవు తండ్రి. అయా, ఎవరైనా వారి పాపంలో మరొప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయునని సెలవిస్తూ వచ్చాడు. అయ్యా, యథార్థంగా ఒప్పుకొచ్చిన మాలో ఏ మంచి లేదయ్యా. నీకు ఆయాసకరమైన మార్గములు ఏమాయంటూ ఉన్నాయి. మమ్మల్ని మీరు కడగండి తండ్రి. మమ్మల్ని మీరు కడగండి. మమ్మల్ని బాగు చేయండి దేవా. నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమమయా నీకు వందనాలు 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 తండ్రి. అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రములు. కనికరించే దేవా నీకు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ప్రభు నీకు వందనాలు వందనాలు వందనాలు. నీయందు భయభక్తులు లేని నిర్లజ్జ చిత్తము బోని చేయరాని దుష్కర్మములు
చేసినాడాను
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా, త్రవ్వుచున్న కొలది నా పాపములు పెరుగుతాయి కానీ తరగవుతాయి. అయ్యా, మరొకసారి రవ్వంతైనా నాలో ఏ మంచి లేదు. దారి చెడిపోయినటువంటి మమ్మల్ని మీరు కరుణించండి. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ, నీవే కనుక మమ్మల్ని క్షమించకపోతే మా జీవితమే పాటి. దయగల తండ్రి, మీరు ఏ పూట కాపుట మమ్మల్ని క్షమిస్తున్నారు, కరుణిస్తున్నారు, బాగు చేస్తున్నారు. మా గత జీవితాన్ని మర్చిపోతున్నారు, మీ వీపు వెనుక వేసుకుంటున్నారు. మా కన్నీరు మీరు ఆలకించారు, మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చినారు, మమ్మల్ని అభిషేకిస్తున్నారు. అనుదినం నీకు స్తోత్రాలు. అయ్యా, నూతన శక్తిని ఇస్తున్నారు, నీకు స్తోత్రాలు. నూతన ఉద్దేశాలు, నూతన తలాంతులు, నూతన మనస్సు, నూతన ఆలోచనలు మీ యొక్క ఆత్మచేత మీరు అనుగ్రహిస్తున్నందుకై నీకు స్తోత్రాలు. నూతన మనసు ఇస్తున్నందుకై నీకు స్తోత్రాలు. నూతన హృదయం ఇస్తున్నందుకై నీకు స్తోత్రాలు. క్రొత్త తైలముతో మమ్మల్ని అభిషేకిస్తున్నందుకై నీకు స్తోత్రాలు. దుష్టుడు మా వెంట పడ్డాడు, దయ్యాల రాజు మా వెనుకబడ్డాడు. ప్రభు, మాతో చేరాని కార్యాలు చేయించడానికి వాడు పూడుకున్నాడు. అయినా కృపగల తండ్రివి, మీరు విడిచిపెట్టే దేవుడో కాదయ్యా. ఎన్ని కుతంత్రాల దుష్టుడు మా జీవితంలో పనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ మమ్మల్ని కాపాడుతూ వస్తున్నా ప్రేమగల దేవుడు, నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తుతి. ఆ రీతిగా మనమందరం కూడా ప్రభు నామమును స్తుతిస్తూ గర్వపరుస్తూ దేవుని బిడ్డలారా అని విలువైన శ్రేష్టమైన ప్రార్థనాంశాలు మనం కలిగి ఉన్నాం. వేకువనే లేచి మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన ప్రాంత ప్రజల కొరకు భారం కలిగి మనం ప్రార్థన చేస్తాం. దేవుడి దిగి వచ్చి మన దేశాన్ని కటాక్షించాలి. ఎవర్ ప్రే ఫర్ ద నేషనల్ వైడ్ రివైవల్. దేవుని బిడ్డలారా, దేవుడి దిగి వచ్చి దేశవ్యాప్తంగా గొప్ప ఉజ్జీవాన్ని అనుగ్రహించినట్లుగా మనం వేడుకొచ్చున్నాం. నశించిపోతే ఆత్మల పట్ల మరి దేవుడే కనికరించి భారతదేశంలో ఉన్నటువంటి ఎంతోమంది గురుడితనంలో కొనసాగుతున్న వారి కన్నులు వెలిగించి సత్యదేవుడవైన యేసుక్రీస్తును వాళ్ళు గ్రహించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు, స్వార్థ ప్రకటించుటకు గొప్ప దైవజనులను దేవుడు లేవనెత్తాలి. భారం కలిగినటువంటి స్వార్థికులను దేవుడు లేవనెత్తాలి. అభిషక్తులను దేవుడు, పరిశుద్ధులను దేవుడు లేవనెత్తాలి. కొద్ది ఎంతో విస్తారము కోతవారు కొద్దిమందే కదా, కొత్తవారిని పంపమని దేవుడు వేడుకొని అన్నాడు. అదే రీతిగా సత్యమందు అనేకులు ప్రతిష్ఠించబడకుండానే నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తున్న వారు ఎందరో ఉన్నారు. దేవుడు దిగి వచ్చి వారి కన్నులు కూడా వెలిగించి సత్యంలో ప్రతిష్ఠించబడి వాక్యానుసారమైన జీవితం జీవించి పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. ఏవేలు 1:28 చెప్పబడ్డ మాట నెరవేరాలి. ఆ 2:20 చెప్పబడ్డ మాట నెరవేరాలి. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు చెప్పిన వాగ్దానం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. దేవా, మా దేశ ప్రజల మీద, మా దేశంలో ఉన్న సత్య సంబంధులందరి మీద మీ యొక్క కడవరి అయ్యా అభిషేక తైలమును కుమ్మరించండి మనం వేడుకొనుచున్నాం. జ్ఞాపకం చేసుకుందాం దేవుని బిడ్డలారా. యేసుప్రభు చేసినటువంటి ప్రార్థన ఇది. వారి మీద ఊది ఆయన పరిశుద్ధాత్మను పొందుడే అన్నాడు. వారు సత్యమందు ప్రతిష్ఠించబడాలని ప్రార్థన చేస్తున్నారు. కనుక ఈ యొక్క శ్రేష్టమైన విలువైన అంశాలను బట్టి ప్రార్థనలో ముందుకు సాగుదాం. రవీణ గారు మొదటిగా ఈ యొక్క అంశాలను బట్టి మనం ప్రార్థనలు నడిపిస్తున్నది అందరం కూడా ఏకీభవిస్తూ మనం ప్రభు నామాన్ని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా, నిన్నటి దినం ఉదయకాల ప్రార్థన మొదలుకొని ప్రభా ఈ సమయం వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ప్రభా, మాకు క్షేమంనిచ్చి భద్రతనిచ్చి కాపాడి ప్రభా నాయన మరొకసారి నీ పాద సన్నిధికి మమ్మల్ని నడిపించిన విధానం కొరకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వేకువజామున నా తండ్రి నీ రక్తాన్ని ఆశ్రయించుటకు మమ్మల్ని కడుక్కోవడానికి నా దేవా నీవు నడిపించిన విధానం కొరకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, మమ్మల్ని శుద్ధులుగా చేసినందుకు వందనాలు. ప్రభా, మా స్తుతులపైన ఆసీనుడమైనందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆ తండ్రి, ఇప్పుడు ఈ సమయంలో ప్రభా కొన్ని ప్రార్థన మనవులు నీ పాదముల చెంతకు తీసుకుని వస్తుండగా మా ప్రార్థనలను ఆలకించండి ప్రభా, ఆమెనని పలకండి ప్రభా, నీకు స్తోత్రం. అయ్యా ఈ స్థలమందు చేయబడి ప్రార్థనల మీద నాకు అనుదృష్టి ఉన్నదని చెప్పిన దేవా నీకు స్తోత్రం.
అయా నీతిమంతులు చేసే ప్రార్థనల వైపున కనుదృష్టి వారి ప్రార్థనల వైపున చెవి యొగ్గి ఉన్నానని చెప్పిన దేవానికి స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. కనికరము చూపించండి ప్రభా, మా నీతిని బట్టి కాదు గాని ప్రభా, నీ కృపను బట్టి నీ నీతిని బట్టి మా ప్రార్థనలు ఆలకించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయము చేయండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రం నాయన. దేవా ఇదిగో దేవా, లోకమంతటిని ప్రేమిస్తున్న దేవుడవు నీకు వందనాలు. అంతటను అందరూ మారు మనసు పొందాలని ఆశతో ఎదురు చూస్తున్న దేవుడవు నీకు స్తోత్రం నాయన. అందరూ మారు మనసు పొంది దేవా రక్షణ పొందాలని దీర్ఘశాంతం వహిస్తున్న దేవానికి స్తోత్రం వందనాలు నాయన. అందరూ రక్షణ పొంది ప్రభా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలని ఇచ్చేయించుతున్న దేవానికి స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా మరి ఇదిగో నాయన నా తండ్రి, లోకాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నీ పేరు తెలియని ప్రజలు, ఇంకా నీవు దేవుడవని ఎరగని ప్రజలు ఎంతో మంది ఉన్నారు ప్రభా. ఎన్నో జాతులు, ఎన్నో తెగలు ఉన్నాయి ప్రభా. నీకు స్తోత్రం వందనాలు ప్రభా. వారందరి వద్దకు సువార్త వెళ్ళడానికి నువ్వు సహాయం చేయండి. అనుకూలమైన పరిస్థితులను కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం వందనాలు అయ్యా. మరి ఇదిగో నాయన, సువార్తను తీసుకుని వెళ్ళడానికి భారం కలిగిన వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. కోతెంతో విస్తారంగా ఉంది, కోయివారు కొద్దిగా ఉన్నారు. కోతవారిని పంప వేడుకోమని ప్రార్థన చెప్పిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అనేక మంది యవనస్తులను లేవనెత్తండి ప్రభా. ఆరోగ్యం కలిగిన వారిని లేవనెత్తండి, జ్ఞానం కలిగిన వారిని లేవనెత్తండి, పరిశుద్ధత కలిగిన వారిని లేవనెత్తండి ప్రభా. అభిషేకం కలిగిన వారిని లేవనెత్తండి ప్రభా. నీకు స్తోత్రం వందనాలు అయ్యా. మా ప్రభా ఇదిగో లోకము అంటే దేవా, ఈ లోక తండ్రి రంగుల ప్రపంచం విమర్శించే ప్రభా, లేకపోతే విసుగుపోయింది దేవా, వెగటు కలిగిన వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం వందనాలు అయ్యా. నీకు వందనాలు ప్రభా. నా తండ్రి, లోక మమతలను తెంచుకొనిన వారిని లేవనెత్తండి ప్రభా. నీకు స్తోత్రం వందనాలు. నీ పని కొరకై జీవించాలని తప్పనగానే వారు లేవనెత్తండి ప్రభా. నీకు స్తోత్రం వందనాలు అయ్యా. మరిదిగో నా ప్రభా దేవ, సువార్త అందరి ప్రాంతాలకు సువార్తను తీసుకుని వెళ్ళడానికి నీ కృప చూపించండి ప్రభా. ఇదిగో సువార్తకు అడ్డుగా నిలిచినటువంటి చట్టాలను, ప్రభుత్వాలను రద్దుపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి ఈ రాజ్య సువార్త వినబడటం సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా. కృప చూపించండి. ఇది వరకు సువార్త ఎంతమంది అయితే విని ఇంకా రక్షణ పొందకుండా ఉన్నారో వారందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో మీరు నీరుపైన ఆహారం చల్లుడి, అది తగిన సమయంలో ఫలించునని చెప్పిన దేవానికి స్తోత్రం దేవా. ఎంతమంది అయితే ఇదివరకే సువార్త విని ఉన్నారో వారి హృదయాల్లో నీ ఆత్మకార్యం జరిగించండి ప్రభా. నీకు స్తోత్రం. వారందరూ రక్షణ పొందడానికి నువ్వు సహాయం చేయండి ప్రభా. నీ ఆత్మకార్యాలు జరిగించండి ప్రభా. దేవానికి వందనాలు స్తోత్రం నా తండ్రి. ఇదిగో నిన్ను గూర్చి రకరకాల అభిప్రాయాలు కలిగిన వారిని నువ్వు దర్శించండి ప్రభా. ఇదిగో విదేశీ దేవుడని, తక్కువ కులం గల వారి దేవుడని ప్రభా, ఇదిగో దేవుళ్ళలో ఒకడని, ప్రవక్త అని రకరకాల అభిప్రాయాలు కలిగిన వారి మనసును నీ శిలువ రక్తం చేత కడగండి ప్రభా. నీకు స్తోత్రం. ఇదిగో తండ్రి, మరి ఇదిగో నీవు మాత్రమే నిజమైన దేవుడవు, నీవు మాత్రమే సృష్టికర్తవు, నీ అందే నిత్య జీవం ఉన్నదని ప్రతి ఒక్కరు గ్రహించినట్లుగా నువ్వు కనువిప్పు కలగజేయండి ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. ఎవరెవరిని ఏ విధంగా రక్షించుకుంటావో, నీ చిత్తం ఏమై ఉన్నదో మాకు తెలియదు కానీ ప్రభా, నీ ఆత్మకార్యాలు జరిగించండి ప్రభా. ఎంతమందిని నేరుగా దర్శిస్తావో, సౌలులను పౌలుగా మార్చినట్టుగా ఎంతమందిని మారుస్తావో నా తండ్రి, వారందరికీ దేవా నీ శిల్వ దృశ్యాలు ప్రదర్శింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి కన్నుల ఎదుట నా తండ్రి నీ శిల్వ దృశ్యాలను ప్రదర్శింపజేసి నిన్ను నీవే దేవుడిగా బయలుపరచుకోండి ప్రభా. నిన్ను నీవే దేవుడిగా ప్రత్యక్షపరచుకోండి ప్రభా. నీకు స్తోత్రం. అందరి హృదయాల్లో నీ పరిశుధాత్మ కార్యాలు జరిగించండి, రక్షణలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం వందనాలు అయా. మరి రక్షించబడి నిన్ను సేవిస్తున్న ప్రజలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా, రక్షించబడి నిన్ను ఆరాధిస్తూ నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న ప్రజలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నిన్ను ప్రేమిస్తున్న ప్రజలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు స్తోత్రం. నీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు స్తోత్రం. ఇదిగో సార్వత్రిక సంఘంలో వ్యాపించి ఉన్నటువంటి దుర్బోధలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దుర్బోధలన్నీ తొలగిపోనట్లుగా నీ ఆత్మను పంపించండి ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. ప్రసంగ పీఠిక నుంచే వ్యాప్తి చెందుతున్నటువంటి దుర్బోధలన్నింటినీ సంఘంలో నుండి పెళ్లగించివేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ దుర్బోధలను అన్నింటినీ నీ అగ్ని చేత కాల్చివేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. దుర్బోధలకు కారణమైన యజబేలు దుష్టాత్మను యేసుక్రీస్తు అనంత శక్తి కలిగిన నామంలో బంధించి
దేవా ఇదిగో నాయనా నా తండ్రి విశ్వాంతరాలలోనికి విసిరికొట్టుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. దాని క్రియలు కార్యాలన్నిటిని నీ శిల్వ రక్తం చేత కాల్చివేయండి, భస్మం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఏ సంఘంలో కూడా ఇంకా యజబేలు యొక్క ప్రభావం లేకుండా నువ్వు సహాయం చేయండి ప్రభా. ఏ దైవజనుడి మనస్సులో ప్రభా యజబేలు బోధల యొక్క ప్రభావం లేకుండా నువ్వు తుడిచివేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. భేదమేమి లేకుండా ప్రతి డినామినేషన్ ను పౌలు బోధలోనికి నడిపించండి ప్రభా. నీకు స్తోత్రం. భేదమేమి లేకుండా ప్రతి డినామినేషన్ ను అపోస్తలుల బోధలోనికి నడిపించండి ప్రభా. నీకు స్తోత్రం. సత్యంలో ప్రతిష్ఠ చేయండి ప్రభా. నీకు స్తోత్రం. దేవా శరీరధారి అయిన దినంలో నీవు ఇదే ప్రార్థన చేసినావు తండ్రి. నీవు నేను ఏకమైన లాగున వారిని ఏకం చేయమన్నావు తండ్రి. వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయమని ప్రార్థన చేసిన దేవా నీకు స్తోత్రం అయ్యా. నేను నమ్మిన ప్రజలందరినీ విశ్వాస విషయంలోను దేవుని కుమారుని కూర్చున్న జ్ఞాన విషయంలోను ఏకత్వంలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. సత్యంలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం, వందనాలు అయా. కృప చూపించండి తండ్రి, సహాయం చేయండి. ఈ కార్యాలు నీ ఆత్మ ద్వారా జరిగించి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అదే రీతిగా దేవుని బిడ్డలారా మరొకసారి దైవజనుల యొక్క ఆరోగ్యం గురించి మనం ప్రార్థన చేయాలి. దుష్టుడు అనే కుతంత్రాలు అనేకం, అందులో ఒకటి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు తీసుకొచ్చి పెడతారు. సేవకులు ముందుకు వెళ్లకుండా ఆర్థికపరమైనటువంటి సమస్యలను తీసుకొచ్చి పెడతారు, కుటుంబపరమైన సమస్యలు తీసుకొచ్చి పెడతారు. సకల దుష్టుని యొక్క కుతంత్రాల మీద దేవుడు దిగి వచ్చి తన గండ్రగోడల చేత మన కుయుక్తులన్నీ కాల్చిపోయినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దైవజనులందరికీ దేవుడు మంచి ఆరోగ్యం అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా ఆర్థిక సమృద్ధి దేవుడు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా కుటుంబాల్లో క్షేమం, ప్రతి దైవజనునికి క్షేమమైనటువంటి కుటుంబ జీవితం దేవుడు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా అయ్యగారి యొక్క గ్రంథాలు ప్రత్యేకంగా అవి ప్రపంచ దేశ భాషలోనికి వెళ్ళాలి. దేవుడే తన అద్భుత కార్యాలు జరిగించి ఎవడు ఊహించిన విధంగా ఆ యొక్క గ్రంథాలన్నీ అన్ని దేశ భాషల్లోనికి వెళ్ళినట్లుగా మనము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు దిగి వచ్చి అద్భుత కార్యం జరిగించటం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా ఇంటెలిజెన్స్ ఆ యొక్క టెక్నాలజీ ద్వారా మరి అయ్యగారు తెలుగులో మాట్లాడినటువంటి సందేశాలు అన్ని దేశ భాషల్లోనికి అవి మార్చబడాలి, ప్రపంచాన్ని కదిలించాలి. తన ప్రసంగా అటువంటి అద్భుత కార్యాలు దేవుడు జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేశ విదేశాలలో సత్య సంబంధమైనటువంటి సంఘాలు స్థాపించబడాలి. మరి ప్రత్యేకంగా భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలలో సత్య సువార్త లేదు. ప్రతి రాష్ట్రానికి మనకు అద్భుతమైన ప్రతినిధి మరి దేవుడు అనుగ్రహించినట్లుగా భారం కలిగినటువంటి సేవకులను దేవుడు లేవనెత్తినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క సకల అంశాలను బట్టి అందరి తమ్ముడు ప్రార్థన చేస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని స్తుతిస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, రక్షకుడా, మహాప్రభువు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా కనికరం గల తండ్రి, నాయన నీ కనికరం చొప్పున మమ్మల్ని అయ్యా ఇదిగో నడినెత్తుని కాల వరకు కడిగారు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాల సమయం ముందు పరిశుద్ధాత్మ దేవాలయ ఇది వారికి చేసిన ప్రార్థన అంశాలను అంగీకరించారని ఆమెను పలికారు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరికొన్ని ప్రార్థన అంశాల చేత నీ పాసంటే కూర్చుని కృప చూపించమని ప్రార్థిస్తున్నాయి. స్తోత్రాలు. ప్రాముఖ్యంగా ప్రభాతం నాయన మీ దాసులు ప్రభాతం నాయన ఓపెన్ మినిస్ట్రీస్ లో ఉన్న మీ సేవకులందరూ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నీకు స్తోత్రాలు. వాళ్ళందరూ మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. గొప్ప తండ్రి నీకు వందనాలు. వాళ్ళు ఉన్న పరిస్థితులు మీకు తెలుసు తండ్రి నాయన, ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారో మీకు తెలుసు కనుక వాళ్ళందరూ కొరకే ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసు, ఆర్థిక పరిస్థితి తెలుసు, ఆత్మీయ పరిస్థితి తెలుసు, అన్ని తెలుసు కనుక నీ కొరకై వాళ్ళ నీకు వేడుకుంటున్నాం నాయన. నీకు వందనాలు. ప్రతి ఒక్కరికి ప్రభావం నాయన ఆర్థికంగా దీవించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ప్రభావం నాయన ఆర్థికంగా మీరు మెండుగా దీవించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఆరోగ్యపరంగా ప్రభావం సంపూర్ణమైన ఆరోగ్యం కలిగే చేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ప్రభావం నైనా ఆయా ఆత్మీయ జీవితంలో ప్రభావం నైనా మీ ఆనంద తైలంతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. ఆయా తన నాయన మీకు వందనాలు. ప్రభావ దుష్టుని ఓడించే శక్తి చేత నింపమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మదేవునికి వందనాలు. సంఘాలను కంటే ప్రేమ చేత నింపమని ప్రార్థిస్తున్నాను. మీకు స్తోత్రాలు. నైనా కనికరంగా తండ్రి నాయన ఉజ్జీవంగా ప్రభావాన్ని ప్రార్థించడానికి మీ ఆత్మ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. మీ దాసుల కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము. కుటుంబాలలో ఎలాంటి అలజడి లేకున్నట్టుగా నెమ్మది కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. కుటుంబంలో ప్రభావం ఏక మనసు కలిగి ప్రభావం
నాయన ప్రతి దినం ఆరాధించుకునే మనసును అనుగ్రహించండి అయా. వారి మధ్యలో ఎలాంటి అయా తండ్రి నాయన అలజడులు లేకున్నట్లుగా ప్రభా తండ్రి నాయన, వారి మధ్యలో ఎలాంటి విభేదాలు లేకున్నట్టుగా అయా తండ్రి నాయన కుటుంబాలను మీరు కట్టమని ప్రార్థిస్తున్నాడు. దుష్టుడు ఎంతో ప్రయత్నం చేస్తున్నప్పుడు వారి ప్రయత్నాలను చేస్తున్నాము లయపరచమని ఆత్మదేవానికి వందనాలు అయా. సంఘానికి ప్రవర్తన కుటుంబం మాదిరిగా మార్చమని ప్రార్థిస్తుంది. స్తోత్రాలు ప్రవర్తన అయినా గొప్ప తండ్రి కుటుంబాలను కూల్చాలని చూస్తున్నా అయా, తంత్రాలను వేస్తున్నాము లయపరచమని ప్రార్థిస్తున్నాం అయా తండ్రి అయినా. మరి అయా సేవకులకు ఇచ్చిన అయా తండ్రి సంఘాన్ని మీరు దీవించండి, అభివృద్ధి పరచండి అయా, విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాము అయా తండ్రి నాయన. వారి వారి సంఘాలలో ప్రవర్తన గొప్ప ప్రార్థన పరులు లేవబడుదురు గాకని ప్రార్థిస్తున్నాం అయా తండ్రి నాయన. నీ వాక్యం పట్ల దాహం కలిగిన వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు ప్రవర్తనైనా. దుష్టుడిని అయా ప్రవర్తన ఓడించాలని మంట కలిగిన వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు ప్రవర్తనైనా. సంఘాలను విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. సంఘాలలో ఉన్న కొరతలను తీర్చండి నాయన, మీకు వందనాలు. విశ్వాసం కలిగిన యోధుల వల్ల మలచమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రవర్తనైనా అయా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. మీ దాసులందరికీ ప్రభాతనైనా మీ కృప చేత నింపమని ప్రార్థిస్తున్నాను. మీ దాసులందరికీ మీ కృపకాలను కాక కాక ప్రార్థిస్తున్నాను అయ్యా. మీ 2వ దగ్గర పర్యంతం వరకు ఎలాంటి అయా విశ్వాసం మొదలుకున్నట్టుగా, ప్రార్థన జీవితం మొదలుకున్నట్టుగా ప్రభాతనైనా నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అలాగే ప్రభాతనైనా ప్రాముఖ్యంగా ఓఫరే గారు మీరు జ్ఞాపకం చేసుకోండి, అయ్యగారిని మీరు అభిషేకించండి, అయ్యగారిని మీ ఆత్మచేత నింపమని ప్రార్థిస్తున్నాం. మీ దాసునికి ఎల్లప్పుడూ కృపకలను కాక స్తోత్రాలు ప్రభాతనైనా. గొప్ప తండ్రి నీకు వందనాలు ప్రభాతనైనా. మీరు ఇచ్చిన దర్శనాన్ని నెరవేరుస్తున్నారు, నీకు వందనాలు. మీరు రాయిస్తా అని చెప్పిన అయా ఆ పుస్తకాలను రాయించాలని నీకు వందనాలు. ఇంకా అయా తండ్రి ప్రతి భాషలోకి తర్జమ చేసి అయా ప్రభాతనైనా అనేక మంది చేతిలోకి అది వెళ్ళబోతుంది కనుక స్తోత్రాల ప్రభాతనైనా. దుష్టుడు ఓడిపోబోతున్నాడు, మీరు ఇచ్చిన దర్శనం నెరవేర్చి ప్రభాతం మీ దాసుని అయా విజయోత్సవంతో ఊరేగించబోతున్నారు, నీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మదేవ మీ దాసు నోటి నుంచి మీరు పలికిస్తున్న ఆయా శ్రేష్టమైన వాక్కులు ప్రభాతనైనా ఏ టెక్నాలజీ ద్వారా ప్రభాతనైనా ప్రతి భాషలో తర్జమవుతున్నాగా అనేక మంది వింటున్నారు, అనేక మంది ప్రభాతం సర్వసత్యాన్ని గ్రహిస్తున్నారు, నీకు వందనాలు. జీవం ప్రకటించబోతుంది కనుక నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం, నీకు వందనాలు. గొప్ప తండ్రి నీకు వందనాలు. ఇంకా సత్యం తెలియక ఎందరో ప్రభాతం ఎందరో జనాలు ఉన్నారు, వాళ్ళందరికీ ప్రభాతం నాయన మీరు అద్భుత కార్యం జరిగించి అయా ప్రభు అందరికి తెలియపరచబోతున్నారు, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడు కనుక నీకు వందనాలు, అద్భుతాలు చేసేవాడు కనుక నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇది మనుషుల వలన కాదు కనుక ప్రభాతం నీ ఆత్మ ద్వారా జరిగించబోతున్నందుకు నీకు వందనాలు. అయా మనుషులు ఎంత ప్రయత్నం చేసినా అయా తండ్రి నాయన ఇది ప్రభా శక్తికి మించిన అయా తండ్రి నాయన కార్యం కనుక ప్రభా తండ్రి నాయన అయా నీ పాదలు పట్టుకుంటున్నాం, నిన్ను వేడుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు. అయా క్షణంలో చేసే గొప్ప దేవుడు కనుక నీకు వందనాలు. అయా నిన్ను వేడుకుంటున్నాము అయా తండ్రి లోకమంతా ప్రభా తండ్రి నాయన సర్వసత్యము ప్రకటించబడును కాకని ప్రార్థిస్తున్నాను. అసత్య బోధనాన్ని కాలిపోబోతున్నాయి కనుక నీకు వందనాలు. సర్వసత్యమే మారుమూరగబోతుంది కనుక నీకు వందనాలు. దుష్టుని యొక్క సింహాసనాలు కుప్ప కూలిపోయి ప్రభా తండ్రి నాయన నీ రాజ్యం ఇక్కడ వస్తుంది కనుక నీకు వందనాలు. నీ చిత్తం నెరవేరుతోబోతుంది కనుక నీకు వందనాలు స్తోత్రాలు. అయా గొప్ప తండ్రి నీకు వందనాలు. సత్య సంబంధులు ప్రభా అయా విజయంతో ఊరేగించబడబోతున్నారు కనుక నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. గొప్ప తండ్రి నీకు వందనాలు. అయా మీ కార్యం జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. మరొకసారి మీ దాసులందరికీ మీ చేతికి ఎత్తిపడుతున్నాం. మీ దాసులకు ఇచ్చిన ఆ కుటుంబాలను విశ్వాసాలు కూడా మీ చేతికి ఎత్తిపడుతున్నాం. ప్రతి ఒక్కరు మీ ఆత్మచేత నింపండి నాయన. ఎలాంటిగా ప్రభుత్వనైనా మరి జరుగుతున్న స్థితిగతులను బట్టి విశ్వాసం కోల్పోకున్నట్లుగా విశ్వాసాన్ని కాపాడబడుతూ ప్రభుత్వం నేను మీ దాసులందరూ మీరు మీ ఆనంద దయంతో అభిషేకిస్తూ ప్రభుత్వం మీలో ఆనందిస్తూ ప్రభుత్వం నాయన నీ గొప్ప కార్యాల కొరకు ఎదురు చూస్తూ అయా నీ గొప్ప కార్యాలకు ప్రార్థించే వారిగా ప్రతి ఒక్కరికి తీర్చిదిద్దుతున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. అయా తండ్రి నాయన మీ దాసులందరికీ క్షేమం ఇవ్వబోతున్నందుకు మీ వందనాలు. అయ్యగారికి అయా మీ 2వ రకాల పర్యంతం వరకు కూడా ప్రభు కాపాడబోతున్నందుకు నీ వందనాలు. ఈ లోకమంతా ప్రభుత్వాన్ని సర్వశక్తితో నింపబడిపోతున్నందుకు నీ వందనాలు. కనికరం కలదండి నీకు వందనాలు. మీ కార్యాలు గొప్ప కార్యాలు మీరు జరిగిస్తున్నారు, మేము చూడబోతున్నందుకు నీకు వందనాలు. అయా కనికరం కలదండి నాయన. ఇగో ఇంకేమైనా మర్చిపోతుంది క్షమించి జ్ఞాతన ఉందని మీరు విజ్ఞాపన చేయమని ప్రార్థిస్తూ అయా మీరే ఈ అంగీకరించాలని నమ్ముతూ విశ్వసిస్తూ అయా నీకే లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నీవు కనిపించని రోజున ఒక క్షణం ఒక యుగముగా
మారునే. నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారేనే. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండెనే. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండెనే. యుగ యుగాల తలపు మది నిండెనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంతా నీ నామము గణనీయము. విశ్వమంతా నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. మాట్లాడని రోజున నా కన్నులకు నీదుర కరువాయెనే. నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నీదుర కరువాయెనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి వార్షిక బయలాయెనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి వార్షిక బయలాయెనే. నీ సన్నిధి వార్షిక బయలాయెనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. కరుణిగా విచ్చేయువేళ నా తలపుల పంట పండునే. నీవు కరుణిగా విచ్చేయువేళ నా తలపుల పంట పండునే. కరుణై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు మమ్మువనే. కరుణై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు పొందువనే. యుగ యుగాలు యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంతా నీ నామము గణనీయము. విశ్వమంతా నీ నామము గణనీయము. విశ్వమంతా నీ
నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక చిన్న మాట మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, దయచేసి 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 21 వచనాలు చదువుతున్నాను. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. దాసులవై ఉండగా పిలువబడితివా, చింతపడవద్దు గాని స్వతంత్రుడగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడగుట మరి మంచిది. ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రము పొందినాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తుకు దాసుడు. మీరు విలువపెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింప చేయను గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈరోజు ప్రత్యేకంగా మరి ఒక ప్రత్యేకమైన దినం. నేను గత రాత్రి నుంచి ప్రభువా మరి రేపు ఉదయకాలము ఏం మాట్లాడితే బాగుంటుందని నేను ఆలోచన చేసినప్పుడు ఈరోజు మరి భారతదేశం అంతా కూడా ప్రత్యేకంగా వేడుక జరుపుకుంటా ఉంది. దిస్ ఈజ్ ద బిగ్ ఫెస్టివల్ ఫర్ అస్ ద ఇండియన్స్. ఇది ఒక గొప్ప పండుగగా వాళ్ళు చేసుకుంటారు. భారతదేశానికి మనకు స్వాతంత్రం వచ్చి మరి మనం ఇది గొప్ప పండుగ చేసుకుంటున్నాం, స్వాతంత్ర దినోత్సవం. ఈరోజు ఎక్కడ చూసినా కూడా మరి స్వాతంత్ర సమరయోధుల గురించి మాట్లాడడం అనేటటువంటిది మనకు అలవాటు. స్వాతంత్ర సమరయోధులు ఎందరో ఉన్నారు. మరి మహాత్మా గాంధీ గారి ద్వారా ప్రారంభించబడ్డ స్వాతంత్ర ఉద్యమం అహింసా విధానాన్ని ఆయన అవలంబించి ఆయనకు ఎంతోమంది చాచా నెహ్రూ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, మరి ఇంకెంతోమంది ఆయనకు సహకరించినటువంటి సమరయోధులు స్వాతంత్ర పోరాటంలో ఆయనకు మరి తోడుగా ఉన్నవారు ఎందరో ఉన్నారు. మరి అప్పుడు స్వాతంత్ర పోరాటం చేస్తున్నటువంటి సమయంలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ స్వాతంత్రం అనేటటువంటిది నా దేశానికి ఎంతవరకు క్షేమమో నాకు అర్థమైతలేదు, కానీ నా జాతికి స్వాతంత్రం రావాలని ఆయన అప్పుడే ఇంకొక కొత్త ఉద్యమాన్ని ప్రారంభించినాడు. దళిత బహుజనులకు ఆయన మరి అంటరానితనం పోవాలి అనేటటువంటి ఒక విధానం మీద స్వాతంత్ర పోరాటం చేసినాడు. ఇంకొక రకమైనటువంటి పోరాటం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేశారు. ప్రపంచ చరిత్రలో ఎంతోమంది మరి స్వాతంత్ర పోరాటాలు చేసినటువంటి వారు ఉన్నారు. నెల్సన్ మండేలా మరి ఆయన ఆఫ్రికా దేశంలో ఒక జాతి వారి గురించి, వారి విడుదల విమోచన కొరకు ఆయన ఎంతో కాలం జైలు పాలైనాడు, స్వాతంత్ర పోరాటము చేసినాడు. ప్రతి దేశంలో కూడా కొంతమంది వారి దేశముకు స్వాతంత్రం రావాలని పోరాటం చేసినటువంటి మరి గొప్ప వ్యక్తులు ఉన్నారు, ఎందరో మహానుభావులు. వారందరికీ మా వందనాలు అంటాడు త్యాగయ్యందుకే. మన దేశంలో మహానుభావులే కాదు, వేరే దేశాల్లో కూడా చాలామంది మహానుభావులు ఉన్నారు. వారందరికీ మా వందనాలు. ఇది భౌతిక సంబంధమైనటువంటి స్వాతంత్ర సమరయోధుడు. మన దేశంలో అశోకుడు స్వాతంత్ర సమరయోధుడే కదా. మరి అశోక చక్రం ఉన్నది ఇప్పుడు మన దేశ జెండా మీద. దేశ స్థితిగతులను బట్టి స్వాతంత్రం చేసిన వారు కొందరైతే ఆధ్యాత్మిక స్వాతంత్ర పోరాటం చేసిన వారు మరికొందరు. అందులో మనం మొదట చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి స్వామి వివేకానందుల వారు, అంతకుముందు స్వామి దయానందుల వారు. స్వామి దయానంద మహర్షి కూడా చాలా గొప్ప పోరాటం చేసిండు. ఆయన సత్యమహం గంభీర అన్నాడు. అంటే సత్యము మిమ్మల్ని స్వతంత్రుడే చేస్తుంది అనేటటువంటి యేసు ప్రభు యొక్క మాటను దయానందుల వారు చెప్పారు. అదే రీతిగా
మరి వివేకానందుల వారు కూడా ఎంతో ఎంతో పోరాటం చేసిండు ఆయన. అంటే ఆధ్యాత్మిక స్వాతంత్రం కొరకు పోరాటం చేసినటువంటి శ్రేష్ఠ భక్తుడు. దేశంలో మరి భక్తి అనేటటువంటిది కనుమరుగైపోతున్నటువంటి సమయంలో, దేవుని యందు విశ్వాసం కనుమరుగైపోతున్న సమయంలో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు కొంతమంది కనబడ్డాడని మరి వేరే వేరే రూపాల్లో వారు దర్శించుకున్నారని కూడా వారు ఈ రకమైనటువంటి ఉద్యమాలు, ఈ రకమైనటువంటి చైతన్యం, దేవుని పట్ల ఒక మంచి చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో వివేకానందుల వారి యొక్క గురువు గారు అయినటువంటి రామకృష్ణ పరమహంస గారు తనకు అమ్మవారు దర్శించినటువంటి విధానాలు కానీ, ఇది ఒక రకమైనటువంటి పోరాటం. దేవుడు ఉన్నాడు, ఆ దేవుని మీద మన విశ్వాసం ఉంచాలని ఒక రకమైన పోరాటం చేసిన భక్తులు ఉన్నారు. కొంతమంది ఏమో దేవుడే లేడనే పోరాటం చేసిన వారు కూడా ఉన్నారు. అందులో బుద్ధుడు ఆయన సన్యాసమును పుచ్చుకొని మరి రాజా కుటుంబంలో జన్మించినప్పటికీ, రాజుగా ఉన్నప్పటికీ ఆయన సన్యాసం పుచ్చుకొని భిక్షాటన చేయడానికి వెళ్తాడు. అన్నిటి మీద వైరాగ్యం వచ్చేస్తుంది. వివాహం చేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఎంతో కాలం ఆయన తపస్సులు జపములు చేసి దేవుడే లేడు అని చెప్పడానికి ఆయన ప్రయత్నాలు చేస్తాడు. ఆయన పోరాటం ఒక రకమైంది. దేవుడు లేడు అని పోరాటం చేసినటువంటి వ్యక్తి మరి ఆయనకు ఇంకో పేరు ఉంది, ఏంటంటే సిద్ధార్థుడు అనేటువంటి. బుద్ధుడు అని జనరల్గా అంటాం, కానీ సిద్ధార్థుడు చేసినటువంటి ఉద్యమం. ఇట్లా మరి ఇస్లాం మత విమోచన కొరకు మొహమ్మద్ ప్రవక్త గారు వారు చేసినటువంటి పోరాటం ఒక రకమైంది. వారి జాతి ఏ రీతిగా నన్ను దేవుడు దర్శించడం గుహలో అని వారు చెప్పుకున్నారు. క్రీస్తు శకం 600 ఏళ్ళకి ఇస్లాం ప్రారంభించబడింది. మరి అన్ని ప్రపంచ చరిత్రలో మనం గమనించినట్లయితే ఎంతోమంది వారి వారి స్థాయిలో ఇదే స్వాతంత్రం అనుకొని పోరాటం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అయితే యేసు ప్రభుల వారు చేసినటువంటి పోరాటం, మరి యెహోవా దేవుడే గొప్ప దేవుడు అని చెప్పడానికి భూమి మీదకి ఆయన రాలే, లేకపోతే నేనే దేవుడిని అని చెప్పడానికి యేసు ప్రభు భూమి మీదకి రాలే, లేకపోతే ఒక జాతిని విమోచించడానికో ఒక ప్రజను విమోచించడానికో ఆయన రాలే, ఇజ్రాయెల్ దేశాన్ని విమోచించడానికి వచ్చింది అనుకుంటారు చాలామంది. అది కూడా తప్పే. యేసు ప్రభు వచ్చింది ఎందుకంటే పాపముకు బానిసలైన వారిని ఆయన విడిపించుటకు ఈ లోకానికి వచ్చినాడు కదా. దయచేసి మీరు గమనించినట్లయితే మరి యోహాను సువార్త 8వ అధ్యాయం అంతా కూడా ఈ యొక్క అంశం గురించి దేవుడు మాట్లాడతాడు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అన్నాడు. ఎన్నో వచనం అది? 34. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటండి? దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ఏంటండి? ఈరోజు భౌతిక సంబంధమైనటువంటి పోరాటాలు దేశాల కొరకు, ప్రాంతాల కొరకు, ప్రజల కొరకు, జాతుల కొరకు, ఎంతోమంది కులాల కొరకు పోరాటం చేసినటువంటి మహా గొప్ప నేతలు ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక 30 ఏళ్ళ తర్వాత గొప్ప విజయాలు సాధించినటువంటి వ్యక్తి పోరాటం చేసి ఎంఆర్పిఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ గారు. వారు ఒక రకమైన పోరాటం చేశారు. నా జాతి ప్రజలు ఎక్కున్నారు, మాకు రిజర్వేషన్లు తక్కువ వస్తున్నాయి. మాల మాదిగల మధ్య జరిగినటువంటి వివాదంలో ఆయన సక్సెస్ఫుల్ అయ్యాడని చెప్పవచ్చు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రారంభించి 30 ఏళ్ళుగా ఆయన పోరాటం చేసి మరి సాధించినాడు. ఈ లోకంలో ఏ రకమైన పోరాటాలు ఎవరైనా చేస్తే సాధించడానికి అవకాశం ఉన్నది, కానీ పాపమునకు దాసుడైన వాడిని విడిపించడానికి చేసినటువంటి పోరాటాలు ఏమిటి అనేటటువంటిది మనం ప్రశ్న. పాపానికి దాసులైపోయింది, దాసోహం అయిపోయింది మానవ జాతి. దీన్ని ఎట్లా విడిపించాలి? ఇప్పుడు మనం మర్చిపోదు, ప్రతి ఒక్కరికి కంఠపాఠం కావాలి. ఏంటంటే పాపాన్ని విడిపించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు ముందుగా ఆ పాపం ఎక్కడుందో చెప్పాలి. ఎక్కడుందో మాకు తెలియదని చెప్పారు అందరూ. అర్థమైందా? కుండ హతకవచ్చు, కుండ ఎత్తగవచ్చు, లెక్క పెట్టవచ్చు చుక్కలెన్నో, కానీ కోరి పాప చిత్త వృత్తిని పరికించలేమురా కావ్యరచు విచార రవికుమార్ అని బుక్లలో పద్యాలు రాసుకున్నారు. ఇప్పుడు ఎక్కడుందో చెప్పలేమన్నప్పుడు దానికి పరిష్కారం ఎట్లా? ఒక డాక్టర్ దగ్గర మనం వెళ్ళామనుకో, ఫస్ట్ ఏం ప్రాబ్లము, ఇది ఎక్కడుంది, కిడ్నీలలో సమస్య ఉందా, లేకపోతే వారి హార్ట్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే నరాలో ప్రాబ్లం ఉందా, లేకపోతే ఎక్కడ ఎముకల్లో ప్రాబ్లం ఉందా అని ఫస్ట్ వాళ్ళు ఆ స్పాట్ను ఫైండ్ అవుట్ చేయడానికి ఎంఆర్ఐ స్కానింగ్ లాంటి స్కానింగ్లు కానీ, ఈసీజీ లాంటి టెస్టులు కానీ, లేకపోతే ఇంకా బ్లడ్ టెస్టులు ఎన్నో వందలు చేస్తాడు.
ఎందుకు? ఫస్ట్ మీకు ప్రాబ్లం ఎక్కడుంది? ఏ ఇష్యూలో ప్రాబ్లం ఉంది? నరాలో ప్రాబ్లం ఉందా? రక్తంలో ప్రాబ్లం ఉందా? ఎముకల్లో ప్రాబ్లం ఉందా? శరీరంలో ఎక్కడుంది ప్రాబ్లం? ఫస్ట్ ఆ ప్రాబ్లంను పాయింట్అవుట్ చేయాలి ట్రీట్మెంట్ చేయకన్నా ముందు. ఇప్పుడు యేసు ప్రభుల వారి లోకానికి వచ్చి పాపం అనేది ఎక్కడుందో చెప్తున్నాడు ఆయన. మీరు పాపానికి దాసులు, మీలో పాప నియమం ఉన్నది. మీరు జన్మతః పాప స్వభావం సంతరించుకొని పుట్టిరు. ఆదాము అనే ఒక మనుషుని ద్వారా మీకు పాపం వచ్చింది. ఈ పాపానికి దాసులైన వారిని విడిపించడానికి నేను వచ్చిన. అది యేసు ప్రభు వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంది? వీళ్ళు అంటున్నారు, ప్రభువా మరి మేము ఎవరికి దాసులం లేము. అది కూడా అబద్ధమే. మేము ఎన్నడూ ఏమంటున్నాడు? కాబట్టి ఆయన తాను నమ్మినటువంటి యూదులతో ఈ మాటలు చెప్పగా వాళ్ళు ఏమంటున్నారు? 32వ వచనంలో అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి, ఎంత పెద్ద అబద్ధం అండి, ఎన్నడూ ఎవరికి దాసులు లేరా? వీళ్ళు 430 సంవత్సరాలు వీళ్ళు ఏం చేసిరండి? దాసులుగా లేరా? ఐగుప్తులకు దాసులు లేరా? మేము ఎప్పుడు ఎవరికి దాస్యం మాకు లేదు. మా జీవితంలో దాసులం కాదు, మేము స్వతంత్రాలు పిల్లలం. ఏంటండి వీళ్ళ యొక్క కాన్ఫిడెంట్ ఏంటంటే, గళితీలకు రాసిన పత్రికలో వీళ్ళు అంటారు, మేము స్వతంత్రుల ద్వారా పుట్టిన వాళ్ళము, మేము దాసి అనేటటువంటిది ఒకటి ఉంది. దాసి ద్వారా మేము పుట్టిన వాళ్ళము కాము. గళితీలకు రాసినటువంటి పత్రిక దయచేసి 4వ ఒక్క నిమిషం, రైట్, 4వ అధ్యాయము ఇక్కడ అంటున్నాడు 26వ వచనంలో, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మాకు తల్లి. ఇందువలన గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడిన దాన బిగ్గర కేకలు వేయము, ఏలయనగా పెనిమిటి దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడిన. సహోదరులారా, మనం ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాం. మేము స్వతంత్రురాల ద్వారా పుట్టినాం, మేము దాసి ద్వారా పుట్టిన వాళ్ళం కాదు. ఈ యొక్క యూదుల యొక్క గర్వం అది. యశ్వరబాబు అన్నాడే, భయ్ మీరు ఒకవేళ భౌతికంగా దాసులు ఉన్నారా చరిత్రకు తెలియకపోతే సపడదాకా ఉన్నాడు. మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేయాలి. అబ్రహాము మరి పాపానికి దాసుడు ఉన్న మనిషి కాడు ఆయన. అబ్రహాం జీవితంలో దేవునికి దాసుడు ఆయన. నీ చిత్తం ప్రభువా అన్నాడు. అయితే దేవుని బిడ్డలారు, ఇక్కడ పాపానికి దాసులై ఉంది లోకం. యేసు ప్రభు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే, పాపులను ఆయన విమోచించుటకు వచ్చాడు. ఈ స్వాతంత్రం మనకి ఎక్కడ దొరుకుతుంది? ఏంటండి ఇప్పుడు ఈ స్వాతంత్రం ఎట్లా దొరుకుతుంది మనకనేది మనం ఆలోచన చేయాలి. గళితీలకు రాసినటువంటి పత్రికలోనే మళ్ళీ ఒక మాట అంటాడు పౌలు. ఏమన్నాడు తెలుసా? 5వ అధ్యాయం 1వ వచనంలో చదవండి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు గనుక మనం మరలా దాస్యమును కాడి క్రిందికి చిక్కకుండి. ఏంటండి? వీఆర్ లిబరేటెడ్ పీపుల్. 12వ వచనంలో, మిమ్మల్ని కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకుంటా మేలు, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యము శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకరు దాసులై ఉండండి. వీఆర్ కాల్డ్ యాజ్ ఎ లిబరేటెడ్ పీపుల్. అందుకే పౌలు నాకు అన్నిటి అంత స్వాతంత్రం ఉంది. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ప్రార్థన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము స్వతంత్రులమైన యేసు ప్రభు మనల్ని పాపమైనటువంటి ఆ యొక్క దాస్యము నుండి మనల్ని విడిపించున్నాడు. కానీ మన మూలవాక్యం ఏం చదువుకున్నాం మనము? ఒకవేళ నువ్వు దాసుడిగా ఉంటే స్వతంత్రుడ వగుటకు ఏం చేయమన్నాడు? ఇంకా ఏంటండి, వీళ్ళు ఆల్రెడీ క్రీస్తు రక్తమును బట్టి స్వతంత్రులు అయినారు. అయినా మరలేమంటున్నాడు వీరికి? చింతపడవద్దు, కానీ నువ్వు స్వతంత్రుడగుటకు శక్తి కలిగిన ఎడల. ఏంటండి 21వ వచనంలో, దాసుడవై ఉండగా పిలువబడితివా. ఏంటండి, నువ్వు దాసుడవై ఉండగా పిలువబడితివా. మనిషి జీవితంలో చాలా విషయాలకు మనిషి దాసుడవుతాడు. ఏంటంటే, కొందరు శరీర క్రియలకు దాసులు. దేవర్ నాట్ ఓవర్కమ్ ద సెల్ఫ్ డిజైర్స్. వారి జీవితంలో ఉన్నటువంటి ఆ శరీర కోరికల్ని వారు జయించడం కష్టం. ఎంత అనుకుంటారు, నిజంగా చాలా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. జాలి చూపించాల్సి వస్తుంది వారికి. అన్న అద్భుతమైనటువంటి మైగీస్ అద్భుతంగా మాట్లాడగలుగుతారు, అద్భుతంగా వాక్యం చెప్పగలుగుతారు. కానీ రహస్య జీవితంలో ఒక బలహీనత ఉంటుంది, ఒక శరీర క్రియ ఉంటుంది.
అది ఎంత చక్కగా ఇంత మన బాణి పాటలు నిబ్బారముకించుకైనా నిజము రవ్వంతైనా లేక అంటే ఎంత ఎవడు చెప్తాడన్నమాట. పురుషోత్తం చౌదరి కంటే గొప్పలమా ఆయన రాసింది పురుషోత్తం చౌదరి గారు ఏమంటాడు ఆయన? నిజము రవ్వంతైనా లేక డబ్బారాలాడుటకు ముత్తాతనైతే రాతంతా చేసే పనులేమో దొంగ పనులు చేసి మళ్ళీ పొద్దుననేమో నీతులు మాట్లాడేవాళ్ళు ఎందరో ఉన్నారు ఏంటండి. మరి ఆయన ఎక్స్పీరియన్స్ ఏందో మనకు తెలియదు. త్రవ్వుచున్న కొలది నా పాపాలు తరగవు ప్రభావ పెరుగుతాయి ఏంటంటే. మన జీవితంగా అంతే. గతంలో ఎవరి చూసినా త్రవ్వుచున్న కొద్దీ ఇంకా లోతైన విషయాలు మనం ఏం మంచి ఏమున్నది చెప్పండి మనం వెతికితే దొరకడానికి. భూతాదం పెట్టి చూసినా మన జీవితంలో మంచి లేదు కానీ చెడు విస్తారంగా. ఏసనార్ పాట కూడా అంటాడు. ఏం పాట అది? పాపాల రాశి అని ఏం పాట అది? చరణం అది. పోరు తరగని సిగసెగలన్నీయో అనచే కృపాతిశయము. పోరు తరగని సిగసెగలన్నీయో అనచే కృపాతిశయము. ఉదయైనా హృదయమును హృదయము పొంగేనే అభిషేక పొంగేనే పాడదని నొక నూతన గీతం పాడద మనసారా. యేసయ్యాని నామమేగాక వేరొక నామము లేదా. యేసయ్యాని పాడెద మనసా. నది అయినే కడలి అయిన నీలో కలుషితమైన నది అయినేను కడలి అయిన నీలో కరిగిపో కలువరి కలసిపోతినే కనబడదే ఇక పాపాల రాసే. పాడిద నేనొక పాడిద మనసారా. వేరొక నామము లేదా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఇచ్చినటువంటి స్వాతంత్రం ఒకటి ఉన్నది. ఆ స్వాతంత్రాన్ని కాపాడుకొనక మరలా దాస్యమును కాడి క్రిందికి పోయే ప్రక్రియ కూడా ఉన్నది. యేసు ప్రభు నమ్మంగానే అందరూ స్వతంత్రులు అయిపోరు. వాడు మరలా అందుకే యేసు ప్రభు ఏ ఒక్కడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఒకరిని ద్వేషించాలి, ఒకరిని ప్రేమించాలి. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరు. అంటే మన క్రైస్తవ జీవితం ఎట్లుంటుందంటే ఈ న్యూట్రల్ తత్వం అనేది దేవునికి చాలా అసహ్యం. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు, నువ్వు ఉంటే వెచ్చగనైనా ఉండు, లేకపోతే చల్లగనైనా ఉండుగా నిలువెచ్చని స్థితి నీకుండిన అది చాలా ప్రమాదం. కానీ చాలామంది నిలువెచ్చుస్తున్నారు, అది మన యొక్క దౌర్భాగ్యం. ఇటు
లోకంలో ఉన్నటువంటి ఎంజాయ్మెంట్ కావాలి, లోక స్నేహాలు కావాలి, అంతా లోకంలో జరిగే వ్యవహారాలు అన్నింటిలో కొనసాగాలి. అట్ ద సేమ్ టైం మళ్ళీ భక్తి చేయాలి, ప్రార్థన చేయాలి. అరే ఇది ఎంత ఎంత ప్రమాదకరం అది విశ్వాసకి. మనం వచ్చింది నిప్పు లాంటి దేవుని దగ్గరికి వచ్చినాం. అగ్నితో చెలగాటము ఆడుకోవద్దు. నేను చాలాసార్లు చెప్పిన, నా దగ్గర నుంచి చాలామంది లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలుసు వారి డేటా అంతా కూడా. చాలా సంతోషపడ్డా నేనే నా కళ్ళారా నేను చూసినటువంటి వ్యక్తులు ఎంతోమంది నా దగ్గర రక్షింపబడి మరి అభిషేకం పొందుకొని ముఖాల మీద 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేసి ముఖాలు నల్లబారినటువంటి వ్యక్తులు నేను ఈరోజు వారు త్రాగుతూ ఉండగా నేను చూశాను. దేవస్థానంలో అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు కదా. 2-3 సిగరెట్లు దాగా నాకు కనబడరు, నా కంటికి మందు దాగా కనబడరు, నా ఆత్మీయ బిడ్డలు. అది చాలా సంతోషపడ్డా నేను. దాన్ని బట్టి బాధపడలేదు ఏమున్నది. వాడు కంప్లీట్గా పోయింది అవతలికి. కానీ కొందరు దేవుని దగ్గర ఉండి ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మరలా నీచపు బుద్ధి, మళ్ళా రహస్య పాపాలు, మళ్ళా రహస్య జీవితంలో తిరుగుబాటు, రహస్య జీవితంలో సోమరితనం, రహస్య జీవితంలో దేవుని భయం లేకుండా, ఇది ఇంకా పెద్ద ప్రమాదం కదా. కంప్యూటర్ లోకంలో కలిసిపోయాడు అనుకో, నరకం వెళ్ళిపోతాడు. కానీ వీడు ఇక్కడ ఉండి ఇటు దేవుని గాయపరుస్తూ వాడు సంతోషంగా ఉండకుండా అభిషేకం పొందుకోకుండా ఎంత వీళ్ళు ఇంకా ప్రయాసభరితం అయిపోయేటువంటి ప్రక్రియ. వీడేమో భక్తి చేస్తున్నాడు అనుకుంటాడు, రేపు క్రీస్తు న్యాయపీఠం పోయిన తర్వాత సిగ్గుపడే స్థితిలో ఉంటాడు. వాడు అసలు అడిగి రాడు. లోకంలో కలిసిపోయిన వాడు దయ్యాల రాజు చేతిలో చెయ్యి వేసి వాని పనులు చేసాయి అటే పోయినాడు మారు మనసు పొందకుండా. వాడు ఆడదాకా రాడు, సిగ్గుపడే స్థితి దాకా రాడు. వాడు నీ టికెట్ అవుట్ అయిపోయిన తమ్ముడు, నువ్వు నరకానికి వెళ్ళిపో అని చెప్పేసి దేవుడు చెప్పేస్తాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు స్వాతంత్రమునిచ్చు నియమాలు 2 ఉన్నాయి. మొదటిది యేసుప్రభు అన్నాడు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చెయ్యను. దాన్ని ఏమంటారు? ట్రూత్ సెట్ యు ఫ్రీ. మన లోకంలో ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. మన దేశంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారు చెప్పిన కొటేషన్ అది, సత్యమేవ జయతే అన్నారు. సత్యమహం గంభీర అని దయానందుల వారు అన్నాడు. దేవుణ్ణి బిడ్డలారు, ఈరోజు సత్యం అంటే చాలామందికి ఇష్టం లేదు. ఎట్లా ఇప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని యేసుప్రభు అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, సత్యం అనగా ఏమిటి అంటాడు పిలాతు. సత్యం అనగా వ్యక్తిరూపక సత్యమా, అక్షరరూపక సత్యమా, గ్రంథరూపక సత్యమా అంటే ఇది పెద్ద లోతైనటువంటి డిస్కవరీ అక్కడ జరగాలి. ఇప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్న యేసుప్రభు అన్న మాటలో భారతదేశానికి నిజమైన దేవుడు ఎవరు, దీంట్లో సత్యం ఏమిటని మనం అడిగామనుకో, దీనికి 100 మంది 100 కారణాలు. ముస్లింలు చూపించే కారణాలు వేరు, బౌద్ధులు చూపించే కారణాలు వేరు, జైనులు చూపించే కారణాలు వేరు, హైందవులు చూపించే కారణాలు వేరు, షింటో వాళ్ళు చూపించే కారణాలు వేరు, శ్వేతంబరులు చూపించే కారణాలు వేరు, దిగంబరులు చూపించే కారణాలు వేరు. ఒక్కొక్క రకమైన కారణాలు ఉన్నాయి. ఇదే సత్యం అని చెప్పడానికి దేవుడు దిగి రావాలా, విచ్ ఇస్ ద ట్రూ ఫిలాసఫీ, విచ్ ఇస్ ద ట్రూ డివైన్ థియాలజీ. దేవుడు దిగి రాకపోతే ఎట్లా అర్థమవుతుందండి? ఈరోజు సత్యం స్వతంత్రంగా చేస్తుందన్నో బాగానే ఉన్నది. ఇప్పుడు ఆ సత్యం ఒకడు షింటోయిజం వాడేమో ఒకటి అనుకుంటాడు సత్యము, ముస్లిం ఒకటి అనుకుంటాడు సత్యము, హైందవుడు ఒకటి అనుకుంటాడు సత్యం. ఇప్పుడు ఈ భూమి మీద ఇంతమంది ఇన్ని వర్గాల వారు ఇన్ని రకాల సత్యాలు అనుకుంటున్నారు కదా, ఇన్ని రకాల సత్యం కూడా అవకాశం లేదు కదా. ఒకటే సత్యం అనేది ఒకటే ఉంటుంది కదా. 2 ఎంత అంటే 4 అనేది సత్యం. అబద్ధాలను 99 చెప్పుకోవచ్చు. మరి ఎవరు కార్యం జరిగించాలి? ఇవన్నీ దేవుడే దిగి రావాలి. అది మనం చేస్తున్నాం ప్రార్థన. ఎవరిని మనం గాయపరచలేము. నీ సత్యం కాదంటే వానికి బాధ అవుతుంది, వాడు మన సత్యం కాదంటే మనకు బాధ అనిపిస్తుంది. ఎవడు నమ్ముతున్న సత్యం వానికి సత్యంగా కనబడుతుంది. దేవుని బిడ్డలారా, మొదటి కార్యక్రమం ఏంటంటే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అన్నాడు. రెండవది ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి కార్యం. ఇక్కడ ఏమన్నాడు? మన మూలవాక్యంలో, నువ్వు దాసులుగా ఉంటివా, స్వతంత్రుడు అగుటకు నువ్వేం చేయి, ప్రయత్నము చేయమన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, దయచేసి 3వ అధ్యాయంలోకి ఒకసారి వద్దాం. 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏముండును? స్వాతంత్రం ఉండును. ఏంటంటే వెర్ ఈస్ ద హోలీ స్పిరిట్ లార్డ్ అండ్ దెర్ ఈస్ ద లిబర్టీ. ఈరోజు మన జీవితంలో నువ్వు దాసుడిగా ఉన్నావా, స్వతంత్రుడు ఒకటికి ఏం చేయమన్నాడు? ప్రయత్నము చేయమన్నాడు కదా. ఇప్పుడు మనం ఏ విషయాల్లో దాసులు ఉన్నాం, ఆ విషయంలో మనం పరిశుద్ధాత్మ సహాయం కోరుకోవాలి స్వతంత్రుడు అవ్వడానికి. నేను ఎప్పుడు అదే ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను కొన్నిటికి దాసుడిని అవుతున్నా,
నాకు స్వాతంత్రం ఇయ్యి, నేను నిద్రకు దాసుని అవుతున్నా. ఐ నీడ్ లిబర్టీ. ఇప్పుడు అక్కడ మనం పెద్ద యుద్ధాలు చేయాల్సినంత అవసరం లేదు. రాత్రి నువ్వు తినకుండా వండుకుంటే, రాత్రి నువ్వు కోరిక కలిగి ఉంటే, పొద్దున్నే లేవాలనే డిజైర్ నీకు బలంగా ఉండి జల్దీ పండుకోగలిగితే, వ్యర్థమైనటువంటి రీల్స్ లేకపోతే ఫోన్ ఏదో చూసుకుంటా ఉండి టైం అంతా వేస్ట్ చేసుకొని రాత్రి చాలా లేట్ అయిపోయింది బ్రదర్, పెద్ద పెద్ద ఏదో ఇంటర్నేషనల్ లెవెల్లో డీలింగ్స్ చేస్తున్నట్టు నాకు విచిత్రం అనిపిస్తుంది. నువ్వు అంత లేట్ పండడానికి గల కారణం ఏమిటి? నువ్వు వాళ్ళ ఫోన్లో వెలకబోసింది ఏముంది అంటే ఏముండదు. సాధించింది ఏమైనా ఉందా? ₹1,00,000 సంపాదించిన రాత్రి నువ్వు 2 గంటల దాకా ఫోన్లో ఏమైనా చూసి అంటే ఏముండదు. పైపెచ్చు ఆరోగ్యం దెబ్బంటుంది. నాకు నిన్న దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, బ్రదర్ మనకు మంచి ఆరోగ్యం రావాలి ఇవాళ. దేవుడు ఎవరైతే ఆరోగ్యం గురించి ఎక్కువ మాట్లాడుతాడో వాడే ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకున్నాడు. కొందరు ఇప్పుడు ఈ హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది హార్ట్ అటాక్? మనిషి కొవ్వు పెరిగిపోయి తిన్నది అరగక అన్నెసెసరీ ఫియర్స్ పెట్టుకోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ అనేది వస్తుంది. దీనికి పెద్ద రీజన్స్ ఏం లేవు. ఆయిల్ ఫుడ్ ఎక్కువ తిని కొవ్వు పెరిగిపోయి అనవసరమైన టెన్షన్స్ పెట్టుకొని ఎవరైతే ఉంటారో వానికి 50 ఏళ్ళ లోపు అరగడం ఖచ్చితంగా వస్తుంది. ఇంకా అంతకన్నా ముందు రావచ్చు. ఆరోగ్యం అంటున్నాడు అర్థమైందంటే ఆరోగ్యాన్ని వాడు ఖరాబ్ చేసుకున్నాడు. ఒక వ్యక్తి ఒక నరాలు దెబ్బతినట్టు అర్థమైంది. నరాలు దెబ్బతినే పని నువ్వు ముందుగా చేసినావు. ఒక వ్యక్తికి ఏదన్నా శరీరంలో బలహీనత వచ్చిందంటే దానికి ఎవరు కారణము? పక్కోడు వచ్చి మనం ఆరోగ్యం ఖరాబ్ చేస్తాడా? నువ్వే టైం టు టైం అనుకోకపోతే ఆరోగ్యం ఖరాబ్ కదా? నువ్వే టైం టు టైం తినకుండా ఉంటే ఆరోగ్యం ఖరాబ్ కదా? ఎక్కువ తిన్న ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, తక్కువ తిన్న ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. టైంకి వండుకోకపోతే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, వ్యర్థమైన టెన్షన్స్ పెట్టుకుంటే ఆరోగ్యము ఖరాబ్ అవుతుంది. ఏదో అన్నిట్లో మితము ఉండాలి. మితము అనేది ఎప్పుడైతే ఉండదో అనారోగ్యం ఖచ్చితంగా దెబ్బతింటుంది. తిండిలో మితము, రిలేషన్స్లో మితము. మనం ఈ లోకంలో ఏ విషయంలో అయినా మితంగా ఉండాలి. కంట్రోల్ తప్పింది అనుకో పరిస్థితి. నా పాయింట్ ఏంటంటే కొంతమంది పాపం విచిత్రం అనిపిస్తుంది. 2-3 అవుతూ ఉంటుంది. నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను. 3-4 గంటల దాకా కూడా కంట ముందు పెట్టుకొని ఫోన్లో చూస్తే ఆ కళ్ళలో ఉన్నటువంటి రెటీనా దెబ్బతినదా? రేపు కళ్ళు కనిపిస్తలేవు నాకంటే దానికి కారకులు ఎవరు? నేనా? లేకపోతే నా మైండ్ నాకు మెమొరీ పవర్ తగ్గిందని నాకేం గుర్తుంటలేవంటే రేపు మెల్లమెల్లగా వాడు పిచ్చోడు అయిపోతాడు. పిచ్చోడు ఇట్లనే స్టార్టింగ్ దశ అది. ఫస్ట్ వానికి మెమొరీ లాస్ అవుతుంది. ఒకటేసారి ఎవడు రోడ్డు మీదకి పోయి నాన్న వాడు ప్రేమిస్తే సినిమాలు అన్నాడు అని ఎవడు అన్నాడు వెంటనే ఫస్ట్ వాడి మెమొరీ లాస్ అయ్యేటటువంటి కార్యక్రమాలు చేస్తాడు. ఈ మెమొరీ లాస్ అయ్యే కార్యక్రమాలు ముదిరి వాని పేరు కూడా మర్చిపోయే స్థితికి వస్తాడు. అట్లనే పిచ్చోళ్ళు అయ్యాడు. మనకు చదివింది కానీ మనం చేసింది కానీ మనకు గుర్తుంటలేదు అనుకో, అది వాడు పిచ్చోడు అవ్వడానికి స్టార్టింగ్ దశ. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ తీసుకుపోయి లాస్ట్కి పోయి అడ్మిట్ చేయాలి. ఎందుకు? దానికి కారకులు ఎవరు అంటే ఏంటంటే మన మెమొరీ లాస్ చేసేటటువంటి ప్రక్రియలు చాలా ఉన్నాయి. చాలా కాలం క్రిందట నేను ఒక ప్రసంగం చేశాను. మనకు గ్రంథ పఠనం అనేది చేయడం ద్వారా మనకు మెమొరీ పెరుగుతుంది. కానీ మనము ఇంకోటి ఏదో ప్రిపేర్ చేసినటువంటి దాంట్లలో మనం లీనమై ఉండి మనం క్రియేటివిటీ అనేది థింకింగ్ చేయకుండా ఉంటే మన మెమొరీ లాస్ అవుతుంది. ఇప్పుడు ఫోన్లు ఏం చేస్తుందంటే మనకు కొత్త విషయాలు ఆలోచించకుండా చేస్తాయి. చూస్తే అందులో ఉన్నది సంతోషపెడతావు తాత్కాలికంగా. కానీ బైబిల్ చదివితే అట్లా కాదు. కొన్ని కొత్త సంగతులు నీకు తెలుస్తాయి, కొత్త ఆలోచనలు నీకు వస్తాయి, నీ మెమొరీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నేను ఈరోజు బైబిల్లో దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి కొన్ని వందలాది లేఖనాలను నేను గుర్తుపెట్టుకుని నాకు ఇప్పటికీ నాకు వచ్చేసి నా మ్యారేజ్ డే తెలియదు. యథార్థంగా దేవుని సాక్షి చెప్తున్నా. ఈవెన్ నా వివాహమై 2017లో వివాహమైంది. తప్పితే ఆ డేట్ ఏదో నాకు తెలియదు. నా పిల్లల డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలియదు. నా భార్య డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలియదు. నాది ఒక్కొంది తెలుసు. ఆ ప్రయత్నంగా అది February 7th అనేది గుర్తుండిపోయింది. తప్పితే ఇంకా వేరే ఏం నాకు గుర్తులేవండి. అంటే లోకపరంగా నాకు చాలా విషయాల్లో నాకు మెమొరీ లాస్ ఉంది. కానీ ఇక్కడ మెమొరీ లాస్ ఉంది అనుకో, మనకు స్వాతంత్రం దొరకదు. నీకు స్వాతంత్ర దిశలో నడిపించేటటువంటి లేఖనాలే నీ మైండ్లో నీ హృదయంలో లేకపోతే నీకు ఇంకెవరు స్వాతంత్రం ఇస్తాడు? అందుకే అంటాడు, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారు అన్నాడు. స్వాతంత్రం అక్కడ ఉంటుంది. ఈరోజు మనం అడుగుదాం, ప్రభువా మరి మేము ఇంకా ఏ విషయాల్లో దాసులుగా ఉన్నాం? ఏ రిలేషన్స్కి మేము దాసులుగా ఉన్నాం? ఏ బలహీనతలకు మేము దాసులుగా ఉన్నాం? ఏ సోమరితనానికి మేము దాసులుగా ఉన్నాం? ఏ రకమైనటువంటి తిండికి మేము దాసులుగా ఉన్నాం? ఏ రకమైన పరిస్థితులకు మేము దాసులుగా ఉన్నాం? ఏ రకమైన స్థలాలకు మేము దాసులుగా ఉన్నాం? ఏ రకమైన వాతావరణానికి మేము దాసులుగా ఉన్నాం? ఈరోజు దేవుని బిడ్డలారా అంటున్నాడు అక్కడ, మీరు దాసులుగా ఉన్నప్పుడు పిలువబడవచ్చు, కానీ దాసులుగా మీ జీవితాన్ని కొనసాగించడానికి వీలు లేదు. నీవు ఒకే ఒక్క కారణానికి దాసులవై ఉండాలి.
వీఆర్ అంటే ఐఆమ్ ఏ స్లేవరీ. ఎక్కడ? దేవుని దగ్గర నేను దాసుని. ఆయన నన్ను విలువ పెట్టి కొన్నాడు. దేవుని మీద నాగేందండి, దేవుడు చెప్పిన మాట వినాలి. అక్కడ నేను దాసుని. ఐగుప్తులకు ఇజ్రాయేల్ జనాంగం 430 ఏళ్ళు దాసులుగా ఉన్నారు కదా. ఈరోజు ఆ దాస్యం నుంచి దేవుడు నన్ను విడిపించినాడు. పాపం అనేటటువంటి దానికి నేను 20 ఏళ్ళు పుట్టింది మొదలుకొని దాసుడుగా ఉన్నా. 20 సంవత్సరాల ప్రాయంలో దేవుడు నన్ను రక్షించుకున్నాడు. మరి ఇప్పుడు నన్ను రక్షించి కొని పెంచినటువంటి నా ప్రభువుకు నేను దాసుడుని ఉన్నాను. నీ దాసుడనై ముందును జీవితకాలం అంతా అనే ఒక పాట ఉన్నా మంచిగా. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మనం లోకంలో నువ్వు వేరే దానికి దాసుడు అయిపోయి, అంటే దాసుడు అంటే అర్థమైందంటే నువ్వు అది చెప్పింది చేస్తున్నావు అర్థం. అది దాసత్వం. దాసత్వం అంటే అర్థమైంది. వాట్ ఈస్ ద డెఫినేషన్? టైంకు నువ్వు తినాలి, బాగా ఇది తిను అది తినని కోరిక పుట్టింది అనుకో, దానికి మనం లోబడడం ఏమైంది? దానికి దాసులము. నేను తినబోయాను నేను రోజు, అది నా మీద నాకు టెంప్టేషన్, నాకు బిర్యానీ టెంప్ట్ చేసిందని ఎన్నోసార్లు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు విచిత్రం అనిపిస్తుంది. దైవజనుడు సరస్ పాస్టర్ గారితో పోయినప్పుడు వాళ్ళు తింటామంటారు. నా దగ్గర ఉన్న మీకు కూడా ఎన్నోసార్లు నేను మంచి మటన్ చేసి పెడతా, చికెన్ చేసి పెడతా, బిర్యానీలు కూడా చేసి పెడతా, కానీ నాకు అసలు తినబుద్ధి కాదు. మొన్న చివరి రోజు కూడా అద్భుతంగా బిర్యానీ తయారు చేసిన, నేను అసలు ఒక ముక్క కూడా తినలేదు. నేను నా తిండి విషయంలో టెంప్టింగ్ అనేది నాకు లేదు. వ్యామోహాలు నన్ను టెంప్ట్ చేయలేవు. ఎంత అందమైన స్త్రీ నా ముందుకు వచ్చి, ఎంత విశ్వసుందరి వచ్చినా, ఆమె తన వంపుల సొంపులతో ఎంత ఆరితేరి, ఎంత ఎక్స్పర్టు, కళలు కలిగినది అయినా నేను అక్కడ పడేదే ఉండదు. ఆమె అన్ని కామ కలాపాలలో ఆరితేరినటువంటి స్త్రీ అయినా బుద్ధుని ముందుకు వచ్చారు కొంతమంది అటువంటి వారు, ఆయనను పాపలు పడేయడానికి. ఆసంటులు వచ్చి వంపులు సొంపులతో ఎన్నైనా ప్రయత్నాలు చేయవచ్చు. నాకు ఇంట్రెస్ట్ లేదు. సింపుల్లీ అవాయిడ్ దట్. ఇంకేమున్నాయి లోకంలో? త్రాగుడు ఏమన్నా నన్ను టెంప్ట్ చేస్తుందా? ఎప్పుడో వదిలిపెట్టేసిన తాగు. నేను రక్షింపబడిన 6 నెలల వరకు నాకు ఆ శోధన ఉండే. మొదట్లో 6 నెలల వరకు మళ్ళీ తాగదామనిపించింది. మళ్ళీ వైన్స్ కనిపించగానే పానమంతా కొట్టుకునేది. వేసేదంది అనిపించే కోరికలు పుట్టినది. అంతా చాలా అడిక్ట్ అది మందు అనేటటువంటిది. కానీ దేవుడు నాకు దాని మీద స్వాతంత్రం ఇచ్చి, బాగా నేను స్మోక్ చేసేవాడిని, దాని మీద నాకు స్వాతంత్రం ఇచ్చింది. చైన్ స్మోకర్ అనమాట. అట్లా తయారైపోయింది నా పరిస్థితి. దేవుడు విడుదల ఇచ్చాడు. ఈ ఎన్నో విషయాల్లో విడుదల ఇచ్చిండు దేవుని బిడ్డలారా. 6 నెలల దాకా నాకు ఆ శోధన ఉండి రక్షింపబడతాయి. యథార్థంగా చెప్పుకుంటాం దేవుని దగ్గర. కానీ నేను లోపడలేను. రక్షింపబడి మారు మనసు పొంది బాప్సం పొందిన తర్వాత ఐ నెవర్ టచ్. నేను మళ్ళీ ఒక మందు సీసాను కానీ లేకపోతే సిగరెట్ కానీ ముట్టుకున్నది లేదు. కానీ చాలామంది రక్షింపబడిన తర్వాత కూడా మళ్ళీ జయించలేక మన దగ్గరనే ఉంటాయి చాలా కుటుంబాలు. ఆడు బాప్సం పొందేటప్పుడు కూడా ఈరోజు లాస్ట్ అన్న అని చెప్పేసి ఫుల్ తాగొచ్చు. నేనే బాప్సం ఇచ్చిన. ఫుల్ మందు తాగిండు. బాప్సం ఇస్తుంటే కూడా నాకు ఆ మందు ఇస్తుంటే సరే మారుమనసు పొందింది కదా అని ఇచ్చినాం. ఒక వారం 2 వారాలు బలంగా ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు. మళ్ళీ అంతకన్నా ఎక్కువ తాగుతున్నాడు. ముందుగా తాగిందనికంటే ఎక్కువ. అందరికీ సాధ్యం కాదు బయటపడడం. కొన్ని అటువంటి దాసత్వం ఉంటుంది. శరీరము పాపమునకు ఏమై ఉన్నది? ఇది దాసులై ఉన్నాడు. కాబట్టి మన శరీరం నలగొట్టుకోవడం చేసుకోవాలి. నేను క్రీస్తుకు దాసుని, దేవుని మాటలు నెరవేర్చడానికి పిలువబడ్డవాడిని. దేవుని పిల్లలు ఎంత దివ్యమైన మాట. నువ్వు దాసుడిగా ఉన్నప్పుడు పిలువబడితివా, స్వతంత్రుడు నువ్వేం చేయి? ప్రయత్నం చేయి. అంటే ప్రయత్నాలు 2 ముఖ్యమైనటువంటి ఏమయ్యవి? ఒకటి సత్యము మనల్ని స్వతంత్రులు చేస్తుంది. 2వది పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే మనము స్వాతంత్రులము అవ్వగలుగుతాం. కనుక దేవుని సహాయమును వేడుకుందాం. ప్రభువా, మేము ఇంకా చాలా విషయాల్లో దాసులుగా ఉన్నాం, అబద్ధాలు ఆడుతున్నాం, నిజము రవ్వంతైనా లేకుండా ఉన్నాం. ఏదానికి దాసులు లేవా మనం? చాలా విషయాల్లో దాసులుగా ఉన్నాం మనం. ఇంకా నేను చాలామందికి దేవుడు నన్ను ప్రేరేపించిండు, నా ద్వారా ప్రవచించిండు. వారి బాబు, నువ్వు నీ గ్రామాన్ని వదిలిపెడితే దేవుడు అద్భుతంగా వాడుకుంటాను ఆయన అని చెప్పిన ఒక వ్యక్తికి 14 సంవత్సరాల కింద. అయినా వానికి ఇప్పటిదాకా కూడా తెగింపు వస్తలేదు. మళ్ళీ వాడే మైకి పట్టుకొని తెగింపు ఏది, క్రైస్తవా, త్యాగం ఏది? నీకే తెగింపు లేదురా నాయన. నువ్వు ఇంకా డిటాచ్మెంట్ గురించి ఏం మాట్లాడుతావు? ఇంకా సర్వలోకానికి వెళ్ళి స్వార్థ ప్రకటించిన పాయింట్ ఎట్లా మాట్లాడుతావు నువ్వు? క్రీస్తు నిమిత్తము తన తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములైన, అక్కచెల్లెలను, తన స్వజనుడు, నువ్వు ఎట్లా మాట్లాడతావు ఆ పాయింట్? ఎట్లా అబ్రహాం గురించి నువ్వు వాక్యం చెప్తావు? అబ్రహాము తన స్వదేశంలో విడిచి ఎట్లా మాట్లాడతావు నువ్వు? నీ జీవితంలో అది ఇంప్లిమెంటేషన్ లేదు కదా.
నీ ఊరు వదిలిపెట్టరు ఆయన దేవుడు అద్భుతంగా వాడుకుంటాడంటే గిరిగీసుకున్నాడు. నా జన్మభూమి వికటించగా అన్నట్టు ఈ జన్మభూమిని వాడు ఇడిచే పరిస్థితి లేదు. ఏం కట్టుకొని కూర్చున్నా అంటే వాడు దానికి దాసుడు, గ్రామానికి దాసుడు. సైతాన్ కొంతమందిని అట్లా గ్రామాల్లో బంధిస్తాడు అని పెద్ద తతంగం అది. కొందరి గ్రామాల్లో ఇప్పుడు మనము మన జీవితాల్లో ప్రాక్టికల్ లైఫ్లో మనం మాట్లాడదాం యథార్థంగా, థియరీ వద్దు, ప్రాక్టికల్గా మాట్లాడదాం. ఎంతోమంది నాకు విచిత్రం అనిపిస్తుంది, అద్భుతంగా దేవుని కొరకు వాడబడుతున్న వాళ్ళు ఏదో ఒక అమ్మాయి, దాని మూతి సగం ఉండదు, ముక్కు సగం ఉండదు, దాని క్యారెక్టరే అసలు వేస్ట్ క్యారెక్టర్ ఉంటుంది. అసలు అది అంతకుముందు ఎంతోమంది వెనకాల తిరిగి మీ దగ్గరకు వస్తుంది. నా ఉద్దేశం అది. ఆ లైన్లో ఉన్న నేను నమ్మలేను ఎవరిని కూడా. ఈ ప్రేమ అనే అఫేర్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు జెన్యున్ కేసు అని నమ్మడానికి అవకాశం లేదు తినాలి. ఆ 10th క్లాస్లోనో 8th క్లాస్లోనో లేకపోతే ఇంకెక్కడో ప్రారంభిస్తుంది ఈ లైన్ అంతా, ఈ ప్రక్రియ అంతా. ఇట్లా లాస్ట్కి వచ్చి మనడు ఆ పిల్ల మాయలో పడి జీవితాలు ఖరాబ్ చేసుకొని, ప్రార్థన జీవితాలు దెబ్బ తీసుకొని ఇప్పటికీ బయటపడకుండా ఉన్న వాళ్ళు లేరా? ఎంత బలమైన దాసత్వం అది. అరే ఏముందిరా అంత దాసులు అవ్వడానికి? ఏం లేదు అక్కడ. ఏంటంటే ఇప్పుడు కారు ముందుకు వెళ్ళాలి, ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ సౌండ్ వస్తుంది. దాని ఇంజన్ ఏం చేసుకుంటుంది అనమాట, లోడ్ చేసుకుంటుంది. నేను ఫ్లైట్ కూడా చాలాసార్లు ఎక్కిన. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఎంత సౌండ్ వస్తుంది అంటే భయంకరమైన సౌండ్ వస్తుంది, చెవులన్నీ బలిగిపోతాయన్నమాట సౌండ్ వస్తుంది. కానీ టేక్ ఆఫ్ అయ్యి మీదికి పోయిందనుకో, 10,000 అడుగుల ఎత్తులో ఉందనుకో, అప్పుడు అంత సౌండ్ ఉండదు, కొంచెం స్లోగా స్మూత్గా వెళ్తుంది. కానీ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఎక్కువ సౌండ్ వస్తుంది. అంతే ఉండాలి. ఏ బంధాలు ఒకడు వివాహ బంధం ప్రారంభంలో బలమైన ప్రేమ ఉండాలి, ఒకరి మీద ఒకటి బలమైనటువంటి నమ్మకం ఉండాలి. ఇక జీవితకాలం అంతా అదేనా? జీవితకాలం అంతా ప్రేమ అసంటలే పిచ్చోళ్ళు అవుతారు. జీవితకాలం అంతా నా భర్త నాకే సొంతము, నా భర్తను ప్రేమిస్తారే ఎంత, అది స్టార్టింగ్ దశలో ఉండాలి, అది క్షేమం. పిల్లలు పుట్టిన తర్వాత కొంత వైరాగ్యం రావాలి, కొంత దేవుని కొరకు వాడబడదాం అన్నటువంటి ఆశలు పుట్టాలి. నా భర్తనే ప్రేమిస్తా, నా భర్త నాకు స్వరం అనుకున్న వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారు ఆడోళ్ళు, నా భార్య నాకు స్వరం అనుకున్న మొగలు పిచ్చోళ్ళు అయిపోయారు. అది మంచిది కాదు. స్టార్టింగ్ దశలో కొంచెం ఉండాలి. ఒక 1 year 2 years నువ్వు ప్రేమించడం అంటే అర్థం దేశప్రభు కూడా చెప్పిన వాడు సంవత్సరం దాకా తిరిగ్గా వాడి ఇంట్లోనే ఉండాలి, భార్యను ప్రేమించాలని. కానీ 10 ఏళ్ళు కూడా నా భార్యని ప్రేమిస్తా, నా భార్యను విడిచిపెట్టరా అంటే గదేం ప్రేమ? అది చెత్త ప్రేమ, అది నిజమైన ప్రేమ కాదు. కాబట్టి వాడు భార్యకేమో దాసుడు, కొందరు పిల్లలకు దాసులు, కొందరు కుటుంబాలకు, ఇండ్లకు, తల్లిదండ్రులకు, గ్రామాలకు, కొందరు డబ్బుకు, ఏంటండి కొందరు ఎన్నో విషయాలకు కాదు, కొందరు భయంకరమైన అబద్ధాలు ఆడతారు. వీళ్ళ అబద్ధాలకు దాసులు, నిజం ఉండదు వారి జీవితంలో. దేవుని బిడ్డలారా, ఇట్లా ఎన్నో రకాల దాసత్వం అనేటటువంటిది మనిషిని వెంటాడుతూ ఉంది. క్రీస్తు మనకు పాపం అనేటటువంటి దాసం నుంచి విడిపించినాడు కదా. మన జీవితంలో అడుగడుగున్నా నేను దేనికి బందీనైనున్నా అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీవు దాసుడుగా ఉన్నప్పుడు పిలువబడవచ్చు, అవకాశం ఉంది. పాపానికి దాసుడు ఉన్నా, లోకానికి దాసుడు ఉన్నా, వ్యభిచారానికి దాసుడు ఉన్నా, త్రావుడుకు దాసుడు ఉన్నా, ఇంకా ఎన్నో కార్యక్రమాలకు నేను దాసుడు ఉన్నా, అప్పుడు పిలిచారు నాకు దేవుడు. దాసుడు ఉన్నప్పుడు పిలువబడితేనే కానీ అలానే కొనసాగొద్దు. నువ్వు స్వతంత్రుడు ఒకటికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. అడుగుతాం ప్రభా ఇంకా మా జీవితంలో ఏ విషయాల్లో మేము ఇంకా దాసులుగా ఉంటున్నాము, ఎరిగిన దేవుడు నీ కన్నులు మేము గప్పలేం, మాకు విడుదల ఇవ్వండి, స్వతంత్రము మాకు దయచిందంటూ మనం ప్రార్థన చేద్దాం. తెల్లారింది, అందరం కూడా ఒక నూతన తీర్మానం తీసుకుందాం. స్తోత్రములు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి ప్రభువా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎందరో నా ప్రభువా ఈ లోకములో స్వాతంత్ర సమర యోధులు దేశాల కొరకు, ప్రాంతాల కొరకు, జాతుల కొరకు, కులాల కొరకు, మతాల కొరకు ఉద్యమాలు చేసి ఉండవచ్చు. కానీ నువ్వు పాపానికి బానిసైనటువంటి మానవ జాతిని విడిపించుటకే ఈ లోకంలో దిగి వచ్చినావు, ప్రాణం పెట్టినావు తండ్రి. ప్రాణం పెట్టిన నీవు మమ్మల్ని దాసులు ఉన్నప్పుడు పిలిచినావు, స్వతంత్రులను చేసినావు. స్వాతంత్రం నుంచి నియమము చొప్పుననే మేము వెళ్ళాలి, మరలా దాస్యమను కాడికినదికి మేము వెళ్ళకూడదని మాతో మాట్లాడుతూ వచ్చాను. నీకు స్తోత్రాలు అయ్యా. సత్యం మమ్మల్ని స్వతంత్రులుగా చేసింది. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటున్నా అక్కడ స్వాతంత్రం ఉండున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు మా గుండెలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మా యొక్క అభిషేకమై మాకు తోడుగా, మాకు నీడగా ఉండాలి. ఆయన లేకపోతే మేము ఇంకెన్నో రకాల పాపాలకు దాసులం అయ్యా. అబద్ధాలు చెప్పుట్లో మేము అయ్యా ఎక్స్పర్ట్స్ అయిపోతాం. పరిశుద్ధాత్మ దేవుడు మాకు తోడుగా లేకపోతే నిజము రవ్వంతైన లేని వారుగా జీవిస్తాం. అయ్యా మాకు పరిశుద్ధాత్మ సహాయం దయచి స్వతంత్రులుగా చేయండి తండ్రి. మాకు విడిపించండి ఇంకెన్నో విషయాలలో మీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ విత్తబడ వాక్యాన్ని ఫలింపచేయండి. ఇదివరకు ఎన్నో విన్నపాలు మిస్సులు కలిగి ఉన్నాం.
మీరు ఆలకించే దేవుడవు తండ్రి. ప్రార్థన వినని దేవుడు కాదు, నువ్వు వినే దేవుడు. నమ్ముతున్నాం మా ప్రతి ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు నీ స్తోత్రాలు. ప్రతిఫలం ఇవ్వబోతున్నదికై నీకు స్తోత్రాలు అయ్యా. ప్రార్థన చూపిస్తున్న బిడ్డలు నీకు జ్ఞాపకం చేసుకున్నాం. ఇందరు బట్టి రవీణని బట్టి నీకు స్తోత్రాలు. ఆన్లైన్ ద్వారా ఎవరైనా ఒకవేళ వీక్షిస్తున్న వాళ్ళు ఉంటే, ముందు వీక్షించబోతున్న వాళ్ళు ఉంటే వాటిని కూడా మీరు ఆశీర్వదించు, అభిషేకించండి. నీకు స్తోత్రాలు. దయగల తండ్రి, మరొకసారి రేపటి దినం మీ సన్నిధిలో కలుసుకునే పర్యంతం మీ తోడు ఉండండి. మా సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. దైవజనులు మరి స్వరాజ్ పాస్టర్ గారిని బట్టి, నోపాలను బట్టి, కరుణాకరణని బట్టి, మార్క్ బాబాని బట్టి, ఐజక్ రాజానని బట్టి నీకు స్తోత్రాలు. మా తెలంగాణ ప్రాంతంలోని ప్రతి సేవకుని, మా దేశంలోని ప్రతి సేవకుని మీరు జ్ఞాపకం చేసుకుని అయా, మరొకసారి మా గజ్వేల్ ప్రాంతాన్ని, మాకు ఒక మంచి స్థలాన్ని ప్రేమతో అనుగ్రహించిన బిడ్డలు ఎలీశ్వరరావుని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, కాంతారావుని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, పిల్లల్ని బట్టి నీకు స్తోత్రాలు. జ్ఞాపకం చేసుకున్నాను. మోహన్ రావుని వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని నీకు స్తోత్రాలు. కృప చూపించండి. ఈ దినమంతట్లో మీరు మాకు తోడుగా ఉండండి. దయగల తండ్రి, మాకు మీరు ఇచ్చినటువంటి వ్యాపారం మీరు ఆశీర్వదించండి. సకల దుష్టుని యొక్క కుతంత్రములను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. దినమంతట్లో మాకు క్షేమము దయచేయండి. మా తలంపులు, ఆలోచనలు, ఊహలు అన్నీ ఎరిగిన దేవుడు. మీకు అంచె వేసి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొని మనం ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ. అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును గాక. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.